హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ కట్టి చేపల పులుసు అయితే చూపించాలనుకుంటున్నానండి. కట్టి పరుగులను కూడా అంటారండి మా ఊర్లో అయితే. ఇప్పుడైతే నేను మా ఊరు నుంచే తెప్పించుకున్నానండి చేపలను అయితే. సముద్రం దగ్గర ఉప్పుటేర్లు అయితే బాగా దొరుకుతాయండి మాకు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఆ చేపలైతే. ఇప్పుడైతే అక్కడి నుంచే తెప్పించుకున్నానండి. వాటిని అయితే శుభ్రంగా తోముకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు వేసండి బాగా కడుక్కొని, తర్వాత వచ్చేసి మీకు ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు, దానికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకునండి చేపలకి. ముందు స్పైసీని బట్టి ముందుగానే మనం కారం కూడా వేసుకోవచ్చండి. చేపలకి ఈ విధంగా వేసుకునండి మనం చేతితో మొత్తం అంతా కలిసేలాగా చేపలకు పట్టించేసుకోవాలి చూపించిన విధంగా. ఇదైతే పక్కన పెట్టేసుకునండి. దానికి కావాల్సినవి చూద్దామండి కూరకి. చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, ఒక టమాటా, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకండి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలండి. ఇవి మిక్సీ పట్టేసుకునండి ఒక ముద్దలాగా అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసండి మీకు ఒక చిన్న సైజు ఉల్లిపాయ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి. దాన్ని కూడా మనం నీటిలో నానబెట్టుకున్నాం పులుపు కోసం. కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసండి మనం ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకునండి. మనం కూరకు సరిపడగా ఆయిల్ వేసుకున్నానండి దాంట్లోకి వచ్చేసి మీకు మనం చూపించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకునండి దోరగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా చేపలకు ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి. వేసుకుని మనం గరిటె అయితే పెట్టకూడదండి చేపల కూరకి ఎప్పుడైనా సరే. ఇలా క్లాత్తో పట్టుకునండి గిన్నెని అలా కుదుపుకుంటూ ఉంటే అవి సరి అవుతాయండి లోపల. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా ప్లేట్లో మనం ఉప్పు, కారం పట్టించిన ప్లేట్లో కొద్దిగా కారం ఉంది కదండి, దాంట్లో కొంచెం నీళ్ళు అయితే వేసి చేపల్లో వేసుకున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకునండి స్టవ్ మీద పెట్టేసుకుని. ఇది ఉడుకుతుండగా దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకునండి ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, దాన్ని అయితే పులుపు తీసుకునండి చిక్కగా అయితే వేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం ముక్క మునిగేదాకా వేసుకుంటే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. పులుపు సరిపడగా వేసుకుని దీంట్లోకి ఇది ఉడుకుతుండగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద అయితే ఉంది కదండి, అది కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ ఇంకెక్కువేమీ వేయలేదండి దాంట్లో. ఇది కొంచెం వచ్చేసి కొత్తిమీర, ఇది కూడా వేసుకునండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి చూద్దామండి కూర ఎంతవరకు ఉడికిందో. పులుసు ఉప్పు అన్నీ చూసుకోవాలండి ఒకసారి. మళ్ళీ మనకు ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం దాంట్లో వేసుకుని సరి చేసుకోవచ్చండి. ఈ విధంగా కదుపుకునండి ఉప్పు చూసుకుని ఒకసారి. పులుసు కూడా చిక్కబడిందో లేదో చూసుకునండి మనం. కావాలంటే ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవచ్చు ఆ హై ఫ్లేమ్లో పెట్టుకుని. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం పలచగా ఉంది కదండి, ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తున్నాను నేను. 2 నిమిషాల తర్వాత అండి చిక్కదనం అయితే వచ్చిందండి కూర. దాంట్లోకి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని ఉడికించుకుంటే మనకి కట్టుబరుగుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.